హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐస్ అకాడమీ. ఈరోజు మనం ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్లో ఇండిసెస్తో పాటు కర్వ్స్, ఎకానమీలో మనకి చాలా కర్వ్స్ ఉంటాయి. ఫిలిప్స్ కర్వ్ అని, లారెన్స్ కర్వ్ అని, ఇలాంటి కర్వ్స్ అన్ని డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఇంపార్టెంట్ ఇండిసెస్ అనేవి వాటిని కూడా డిస్కస్ చేద్దాం. సో బేసిక్ లెవెల్లో మనకి ఫస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఎగ్జామినేషన్లో చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఆ కాన్సెప్చువల్ క్లారిటీతో పాటు బేసిక్స్ మనం కవర్ చేసే విధంగా ఈ వీడియో ఉంటుంది. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసే వాటిల్లో జీడిపి అంటే తెలుసుకోవాలి. సో జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే జీడిపి అనేది ఒక ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్గా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇండియన్ వాల్యూ ఆఫ్ జీడిపి ఎంత, దాన్ని ర్యాంకింగ్ అనేది అరేంజ్ చేస్తే, సో మనం ఇప్పుడు ఏ ప్లేస్లో ఉన్నామని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. జీడిపి వైజ్ మనం ఏ కంట్రీ ఏ పొజిషన్లో ఉన్నాము, మనకంటే ముందున్న కంట్రీస్ కూడా కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి అసలు జీడిపి అంటే ఏంటి? మనకి ఇది ఒక ఎకనామిక్ ఇండికేటర్. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తూ ఉంటారు? దీనికి సంబంధించిన డేటాని ఎన్ఎస్ఓ, నేషనల్ మనకి ఏదైతే స్టాటిస్టికల్ ఆఫీస్ ఉందో అది రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇంతకుముందు మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేసేవి. దాని తర్వాత ఇప్పుడు ఎన్ఎస్ఓ రిలీజ్ చేస్తుంది అండర్ మాస్పీ, అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో అసలు జీడిపి అంటే ఏంటి? మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యే ఫైనల్ గూడ్స్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించిన ఫైనల్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం జీడిపిగా క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇండియన్ జీడిపిలో ఫారినర్స్ కాంట్రిబ్యూషన్ కూడా ఉండొచ్చు. సో ఫారినర్స్ ఎవరైతే ఇండియన్ జాగ్రఫికల్ టెరిటరీలో వర్క్ చేస్తూ ఇండియన్ జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళ ఎడిషన్ కూడా ఇక్కడ ఉంటుంది. కానీ జిఎన్పి అనేది డిఫరెంట్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. సో మరి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ ఫారినర్స్కి సంబంధించి వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ కూడా యాడ్ అవుతాయి. కానీ ఇక్కడ ఓన్లీ నేషనల్స్కి సంబంధించి, ఓన్లీ నేషనల్స్ అంటే మన ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అబ్రాడ్లో ఫంక్షన్ చేస్తున్నా కూడా వాళ్ళవి కూడా ఇక్కడ యాడ్ అవుతాయి. అంటే మనకి అవుట్ సైడర్స్ ఎవరైతే ఉంటారు, లైక్ ఫారినర్స్ కానీ, వీళ్ళందరివి కూడా ఇక్కడ కౌంట్ అవ్వవు. ఇది ప్రైమరీ డిఫరెన్స్ అనమాట, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. దీన్ని కూడా ఎన్ఎస్ఓ రిలీజ్ చేస్తుంది. సో జీడిపితో పాటు ఇండియన్స్ ఎవరైతే అబ్రాడ్లో ఏదైనా ఇన్కమ్ సంపాదిస్తున్నారో అది కూడా దీనికి యాడ్ చేస్తే జిఎన్పి అంటాం. దాంట్లోంచి ఇన్కమ్ ఎర్న్డ్ బై ఫారినర్స్ ఇన్ ఇండియా అనే దాన్ని డిడక్ట్ చేయాలి. ఓన్లీ నేషనల్స్ సంపాదించే ఏదైతే వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయో దాన్ని మనం గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్గా కన్సిడర్ చేస్తాం. సో ఇది ప్రైమరీ డిఫరెన్స్. దీని తర్వాత మనకి డిఫరెంట్ ఇండిసెస్ విషయానికి వస్తే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇండెక్స్. సో హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే 3 పారామీటర్స్లో అసెస్ చేస్తాం. సో ఒకటి మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అనే లిటరసీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒకటి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దీని తర్వాత హెల్త్ కానీ, లివింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, అలానే గ్రాస్ ఇన్కమ్ అంటే మనకి ఇన్కమ్ ఎలా ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్, వీటన్నిటిని అసెస్ చేసేదే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, సో దీని ప్రకారం మన ఇండియా ర్యాంకింగ్ ఎంత ఉంది? 2024లో 134 ఉంది. సో దీని పొజిషన్ అనేది అడిగే ఛాన్స్ ఉంటుంది. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే హెల్త్ విషయంలో, ఎడ్యుకేషన్ అంటే మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఎలా ఉంది, తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా ఉంది, వీటన్నిటిని అసెస్ చేస్తే హెచ్డి అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు? ఇండియాలో అయితే నీతి ఆయోగ్ చేస్తుంది, గ్లోబల్ లెవెల్లో అయితే కనుక యుఎన్డిపి చేస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. మల్టీ డైమెన్షనల్ పవర్టీ అంటే ఏంటి? ఒకప్పుడు పవర్టీ అనే దాన్ని మనం ఓన్లీ ల్యాక్ ఆఫ్ ఇన్కమ్గా కన్సిడర్ చేసేవాళ్ళం. కానీ చాలా వరకు మనకి హెల్త్ లేకపోయినా, ఎడ్యుకేషన్ లేకపోయినా, ఇన్కమ్ లేకపోయినా వీటన్నిటిని కూడా పవర్టీగా అనుకోవాలి అని చెప్పి మల్టీ డైమెన్షనల్ పారామీటర్స్ని మనం అసెస్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్లో డిప్రైవేషన్ ఉంటే కనుక దాన్ని మల్టీ డైమెన్షనల్ పవర్టీగా కన్సిడర్ చేస్తాం. సో ప్రస్తుతం ఎంతమంది మల్టీ డైమెన్షనల్ పవర్టీని ఇండియా నుంచి ఎక్కువగా ఫేస్ చేస్తున్నారని తెలిస్తే అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. సో ఆకలితో ఎంతమంది సఫర్ అవుతున్నారని చెప్పే సూచిక. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు? కన్సర్న్ వరల్డ్ వైడ్ కానీ, వెల్త్ హంగర్ లైఫ్ కానీ వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఇవి ఎన్జిఓస్ అనమాట. సో దీంట్లో హంగర్, మాల్ న్యూట్రిషన్, చైల్డ్ స్టంటింగ్ ఎంత ఉంది, వేస్టింగ్ ఎంత ఉంది, మోర్టాలిటీ ఎంత ఉందనే పారామీటర్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో మన ఇండియా ర్యాంకింగ్ ఎంత ఉంది అనేది లేటెస్ట్ చూసుకోండి. దాంతోపాటు వీటి యొక్క న్యూమరికల్ డేటా ఎంత ఇచ్చారు అనేది కూడా నోట్ చేసుకోండి. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోట్ చేయడానికి ఇది వాల్యూ ఎడిషన్లా ఉంటుంది. అలానే ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. సో దీంట్లో ఇన్క్లూసివ్ అంటే ఏంటి? సో మనకి లైక్ జనరల్గా మనం జీడిపి ఒక్కటే దాన్ని కొలవకుండా జీడిపి కొలిసాము అంటే నెంబర్ ఇంక్రీజ్ అవుతుందంటే డెవలప్మెంట్ ఉన్నట్టు కాదు. ఇన్క్లూసివిటీ ఉండాలి, ఈక్విటబుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇన్క్లూసివ్ డెవలప్మెంట్ ఇండెక్స్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే ఎన్జిఓ రిలీజ్ చేస్తుంది. దీని తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఇది వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసే ఒక మేజర్ ఇండెక్స్, కానీ దీన్ని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. సో కరెక్ట్గా
అసెస్ చేయట్లేదు, కొన్ని బయాస్డ్గా తీసుకుంటున్నారు అనే ఎలిగేషన్స్ మధ్యలో దీన్ని డిస్కంటిన్యూ చేశారు. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసేది. సో మనకి బిజినెస్ పారామీటర్స్ అసెస్ చేసి, అంటే బిజినెస్ కండక్ట్ చేయడానికి ఎలాంటి ఎన్వైర్న్మెంట్ ఉంది అనే దాని మీద ర్యాంకింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో దీన్ని బిజినెస్ రెడీ ప్రాజెక్ట్తో రీప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, దీన్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. సో మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ గ్లోబల్గా కానీ కాంపిటేటివ్నెస్ ఎలా ఉంది, సో కాంపిటీషన్తో పాటు ప్రొడక్టివిటీ అనేది డిఫరెంట్ ఎకానమీస్ మధ్యలో ఎలా ఉందని అసెస్ చేయడానికి ఇది అని చెప్పొచ్చు. తర్వాత లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, దీన్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు? వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ ఇండెక్స్. సో లాజిస్టిక్స్ సపోర్ట్ ఎలా ఉంది, సో మనకి ఏదైనా పర్టికులర్ ప్రోడక్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ లాజిస్టిక్స్ ద్వారా ఎలా వస్తుందని చెప్పడానికి ఇది హెల్ప్ చేస్తుంది. తర్వాత మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, సో మనకి మేధో సంపత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్నోవేషన్ ఎలా జరుగుతోంది దానికి సంబంధించి ర్యాంకింగ్స్ ఎవరిస్తారు? వైపో, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఇది ఇస్తుంది అనమాట. పేటెంట్స్ ఎంత ఫైల్ అవుతున్నాయి, ట్రేడ్ మార్క్స్, వాటికి సంబంధించిన స్టాండర్డ్స్, లాస్ ఎలా ఉన్నాయి అనే దాని మీద అసెస్ చేస్తూ ఉంటారు. వెరీ ఇంపార్టెంట్ ఇండెక్స్. దీంట్లో ఇండియా లేటెస్ట్ ర్యాంకింగ్ 39 పొజిషన్లో ఉంది. దెన్ ఇన్ఫ్లేషన్ ఇండిసెస్ మనం చూస్తే కనుక, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ప్రైస్ రైజ్. సో ఇండియాలో జరిగే ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ రైజ్ ఏదైతే ఉందో దాన్ని మానిటర్ చేయడానికి మనం డిఫరెంట్ ఇండిసెస్ని యూస్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ వన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి? మనం కన్జ్యూమర్ లెవెల్లో ప్రైసెస్ని మానిటర్ చేస్తే కనుక దాన్ని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. సో ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత కన్జ్యూమర్కి రీచ్ అయ్యేటప్పటికి దాని ప్రైస్ చాలాసార్లు మారుతూ ఉంటుంది. సో కన్జ్యూమర్ బై చేసేటప్పుడు ఉండే ప్రైస్లో వచ్చే హెచ్చు తగ్గుల్ని మానిటర్ చేసేది సిపిఐ అనమాట. సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? ఎన్ఎస్ఓ రిలీజ్ చేస్తుంది. దీన్ని రీటైల్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అని కూడా అంటాము. సో కన్జ్యూమర్స్ లెవెల్లో కొలుస్తూ ఉంటారు. సో ఆర్బీఐ దీన్ని ఇన్ఫ్లేషన్ మెజర్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇది హోల్సేల్ లెవెల్లో, అంటే మనకి రీటైల్ లెవెల్లో కన్జ్యూమర్ అయితే ఇది హోల్సేల్ లెవెల్లో ప్రైస్ రైస్ డిఫరెన్సెస్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. సో మనకి డిపిఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు, హోల్సేల్ లెవెల్లో మానిటర్ చేస్తారు. సో సిపిఐ కంటే ముందు దీన్ని యూస్ చేసేవాళ్ళు ఇన్ఫ్లేషన్ అసెస్ చేయడానికి, బట్ ఇప్పుడు సిపిఐని యూస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఐఐపి అనేది కూడా ఉంది. సో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఎక్స్పాండ్ అవుతుందా, కాంట్రాక్ట్ అవుతుందా అని అసెస్ చేయడానికి దీన్ని యూస్ చేస్తున్నాం. అండ్ రీసెంట్ కరెంట్ అఫైర్ ఏంటి? దీనికి సంబంధించిన బేస్ ఇయర్ని 2023గా మార్చాలి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రివైజ్ చేస్తోంది. వెరీ ఇంపార్టెంట్ బేస్ ఇయర్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు? ఎన్ఎస్ఓ రిలీజ్ చేస్తున్నారు. లైక్ జీడిపి. సో మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ మైనింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ సెక్టర్స్లో గ్రోత్ ఉందా లేదా అని అసెస్ చేయడానికి ఐఐపి హెల్ప్ అవుతుంది. సో తర్వాత కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? మనకి ఆర్బీఐ మానిటర్ చేసేది ఈ సిపిఐ బేస్డ్ కోర్ ఇన్ఫ్లేషన్. సో సిపిఐలోనే ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఏవైతే చాలా ఓలటైల్గా ఉంటాయో వాటిని మైనస్ చేస్తే వచ్చేదే మనకి కోర్ ఇన్ఫ్లేషన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్ అనేవి చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. దెన్ జీడిపి డిఫ్లేటర్, దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మనకి జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటి? జీడిపి అనే దాన్ని 2 టర్మ్స్లో మెజర్ చేస్తాం, రియల్ జీడిపి, నామినల్ జీడిపి. రియల్ జీడిపి అనేది ఇన్ఫ్లేషన్ అకౌంట్లోకి తీసుకుంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే కనుక నామినల్ జీడిపి టు రియల్ జీడిపి అనేది మనకి తీసుకుంటామో దాన్ని జీడిపి డిఫ్లేటర్ అంటాం. యాక్చువల్ జీడిపి ఎలా అంటే ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది జీడిపి అనే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కర్వ్స్ విషయానికి వద్దాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్స్ని డిస్కస్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీలో ఎవరైనా యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఏకేఎస్ ఐస్ అకాడమీలో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. వాటితో పాటు మెంటర్షిప్ మాడ్యూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాల్ దిస్ ఆన్ దిస్ నెంబర్. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ కర్వ్ ఏంటి? ఫిలిప్స్ కర్వ్. ఫిలిప్స్ కర్వ్ అనేది ఏం డీల్ చేస్తుంది అంటే ఇన్ఫ్లేషన్కి అన్ఎంప్లాయ్మెంట్కి ఉన్న రిలేషన్షిప్ని చెప్పేది ఈ ఫిలిప్స్ కర్వ్. మరి ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుందని కర్వ్ చెప్తుంది అంటే ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది అని. ఇది ఎలా ఉంటుందని నేను చెప్తాను. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ తీసుకుని ఎంప్లాయ్మెంట్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది, అంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా. అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది? వాళ్ళందరూ సంపాదించే శక్తి పెరుగుతుంది. ఎక్కువ సంపాదన ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎక్కువ పర్చేసింగ్ పవర్ ఉంటుంది, అంటే ఎక్కువ కొనే శక్తి ఉంటుంది. ఎక్కువ కొంటున్నారు అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది. అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉన్నట్టు అర్థం. సో అలా ఇన్వర్స్ రిలేషన్షిప్ అనేది వీటి మధ్యలో ఉంటుంది అని చెప్పేదే ఫిలిప్స్ కర్వ్
రైట్, వెరీ ఇంపార్టెంట్. ఇన్వర్స్ రిలేషన్షిప్ అని గుర్తుంచుకోండి. హై ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు లో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అలానే లో ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు హై అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ లాఫర్ కర్వ్. లాఫర్ కర్వ్ ఏం చెప్తుంది, మనకి ట్యాక్స్ రెవెన్యూస్ ఎలా ఉంటాయి అనేది చెప్పేది లాఫర్ కర్వ్. అంటే మనకి ఎప్పుడైతే హయ్యర్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయో, అంటే గవర్నమెంట్ విధించే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ, అవి ఎప్పుడైతే ఎక్కువగా హై ట్యాక్స్ రేట్స్ విధిస్తారో అప్పుడు రెవెన్యూ రియలైజేషన్ తక్కువగా ఉంటుంది అని చెప్పేదే మనకి ఈ లాఫర్ కర్వ్. సో ట్యాక్స్ ఎంత రేట్ ఉంటుంది, దానికి తగ్గ రెవెన్యూ ఎంత ఉంటుందని చెప్పేదే ఈ లాఫర్ కర్వ్, వెరీ ఇంపార్టెంట్ కర్వ్. దెన్ కుజ్నెట్స్ కర్వ్, ఈ బేసిక్ కర్వ్, వెరీ ఇంపార్టెంట్ కర్వ్ అగైన్. సో దీంట్లో మనకి ఏం చెప్తుందంటే ఇన్కమ్ రైజ్ అయ్యే కొద్దీ ఇనీషియల్గా ఇన్ఈక్వాలిటీ రైజ్ అవుతుంది, తర్వాత తగ్గుతుంది అని చెప్పేదే కుజ్నెట్స్ కర్వ్ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఇది ఇన్వర్టెడ్ యూ షేప్లో ఉంటుంది అని చెప్తారనమాట. అంటే ఇన్కమ్ రైజ్ అయ్యే కొద్దీ ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ కూడా పెరుగుతుంది, ఆ తర్వాత ఇన్ఈక్వాలిటీ తగ్గుతూ వస్తుంది అని చెప్పేదే కుజ్నెట్స్ కర్వ్. సో మరి దాంట్లో ఎన్వైర్న్మెంట్ కర్వ్ కూడా ఉంది, అదే ఇక్కడ మనం చూసాం. సో ఇదేంటి అంటే డెవలప్మెంట్ అయ్యే కొద్దీ ఎన్వైర్న్మెంటల్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ డిగ్రేడేషన్ కానీ పెరుగుతుంది, ఆ తర్వాత క్రమంగా తగ్గుతుందని చెప్పేదే ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ కుజ్నెట్స్ కర్వ్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఎన్వైర్న్మెంటల్ కుజ్నెట్స్ కర్వ్ అంటే పొల్యూషన్ లాంటి ప్రాబ్లమ్స్ గ్రోత్తో పాటు పెరిగిన తర్వాత తగ్గుతూ ఉంటాయి అని చెప్పేదే ఈ ఎన్వైర్న్మెంటల్ కుజ్నెట్స్ కర్వ్, వెరీ ఇంపార్టెంట్ కర్వ్. దాని తర్వాత లోరెన్స్ కర్వ్ అనేది ఉంది. ఈ లోరెన్స్ కర్వ్ ఏం చెప్తుంది, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ గురించి చెప్తుంది. సో మనకి ఇక్కడ పాపులేషన్ అంటే పర్సంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ని చూస్తే ఇక్కడ మనకి పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్. సో ఎక్కువ ఇన్కమ్ ఉన్న పాపులేషన్ అంతా కూడా చాలా తక్కువ బ్రాకెట్లోనే ఉంటారు. అంటే మనకి ఎక్కువ ఇన్కమ్స్ సంపాదించే ఫ్యామిలీస్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ లో ఇన్కమ్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ గ్యాప్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది ఈ లోరెన్స్ కర్వ్ అనమాట. లోరెన్స్ కర్వ్ అనేది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని సూచిస్తూ ఉంటుంది. అండ్ లైన్ ఆఫ్ ఈక్వాలిటీ రావాలంటే హౌస్ హోల్డ్స్ అందరికీ కూడా సమానమైన ఇన్కమ్స్ ఉంటే కనుక లైన్ ఆఫ్ ఈక్వాలిటీ అనేది అచీవ్ చేయొచ్చు, కానీ ఇది చాలా కష్టసాధ్యం అవుతుంది. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉన్నప్పుడల్లా మనకి లోరెన్స్ కర్వ్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాము. గినీ కోఎఫిషియంట్ రేషియో కూడా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించి మనం యూజ్ చేస్తూ ఉంటాం. రైట్, వీటికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. ఫిలిప్స్ కర్వ్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్, ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ రేట్ అండ్ ఇన్వెస్ట్మెంట్, మనీ సప్లై అండ్ జీడిపి. మరి వీటిలో ఏ ఆప్షన్స్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, కుజ్నెట్స్ కర్వ్ డిస్క్రైబ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ కన్సంప్షన్, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఫిస్కల్ డెఫిసిట్ అండ్ ఇన్ఫ్లేషన్. మరి కుజ్నెట్స్ కర్వ్ దేని గురించి డీల్ చేస్తుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, లోరెన్స్ కర్వ్ ఈస్ యూజ్ టు మెజర్ ఇన్ఫ్లేషన్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, ప్రొడక్టివిటీ అండ్ ఇంట్రెస్ట్ రేట్ వేరియేషన్. మరి దేంట్లో లోరెన్స్ కర్వ్కి సంబంధించిన కరెక్ట్ డిస్క్రిప్షన్ ఉందనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి ఈ రోజు వీడియోలో మనం ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్ ఇండిసెస్ ఏంటి, కర్వ్స్ ఏంటి అనేది కొన్ని కాన్సెప్ట్స్తో పాటు డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించి యూస్ఫుల్ అనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద వెరీ బెస్ట్.